అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేను మీ అన్నపూర్ణ. రేపటికి ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని తెలియజేయడానికి నేను మీ ముందుకు రావటం జరిగింది. అది ఏమంటే, రేపు మార్గశిర లక్ష్మి వారాల్లో 3వ లక్ష్మి వారం రేపే. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి లక్ష్మి వారం కూడా ఎంతో విశేషమైనదని, మరియు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజుగా, ఆ రోజు లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించినందువల్ల చాలా సత్ఫలితం ఉంటుందని మనం ముందటి వీడియోలో తెలియజేసుకున్నాం కదా. అయితే రేపే మార్గశిర 3వ లక్ష్మి వారము. ఇది కూడా ఎంతో విశేషమైనది. కాబట్టి అందరూ కూడా రేపు అవకాశం ఉన్న మేర తప్పకుండా లక్ష్మీదేవికి మీ ఆనవాయితీ ప్రకారం ఏమైనా నైవేద్యం ఉంటే అది చేసి నివేదన చేయొచ్చు. లేదంటే మీకు అవకాశం ఉన్నంతట్లో బెల్లం పాయసం కానీ, లేదా పరవన్నం క్షీరాన్నం కానీ ఏదైనా ఒక నైవేద్యం చేసి అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా లక్ష్మీ అష్టోత్తరం కానీ, అష్టలక్ష్మి స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టకం కానీ, అలాగే అమ్మవారికి లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తోత్రాలని రేపు అమ్మవారి దగ్గర పట్టించుకొని పూజ, షోడశోపచార పూజ చేసుకున్నా కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము, అష్టలక్ష్మి స్తోత్రము, అలాగే మహాలక్ష్మి అష్టకం కూడా నా ఛానల్లో నేను వీడియోగా పెట్టడం జరిగింది. మీకు అవసరం అనుకుంటే వాటిని విజిట్ చేసి అలా అయినా సరే విని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను సద్వినియోగం చేసుకొని నన్ను, నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.